ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగించేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే 2024 ఎన్నికలు అయితే 25లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము. ఆయన గవర్నర్కి అందిస్తారు. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తమ్ముళ్ళు, రైతులు, ప్రజలు తినే పంట పండించండి అయ్యా, మీకు నచ్చిన పంట పండిస్తే పోతారు మీరని మాట్లాడతాడు. అసలు వయసు ఉందా మంది? అనుభవం 50 ఏళ్ళ అనుభవం, 77 ఏళ్ళు, 78 ఏళ్ళ వయసు. అరే మాట్లాడే మాట అనేది తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు? మీ మాట్లాడే భాష సవరించుకోరా? ఎప్పటికీ మార్చుకోరా? మీ ఆలోచన సరళి. మారాల్సింది ప్రజలు కాదండి, మీరు మారాలి. మీ ఆలోచన సరళి మారాలి. ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి రాష్ట్రాన్ని చీలగొట్టిన దానికి పాపానికి ఇవాళ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు మాట్లాడతారు రైతుల్ని కించపరుస్తూ. రైతుకు నచ్చిన పంట పండిస్తే ఎవడు కొంటాడయా? ప్రజలకు నచ్చే పంట కొన్నాను అని చెప్తాడు. నా ఏలుబడిలో అనంతపురంలో నేను ముఖ్యమంత్రి అవ్వకముందు వేరుశెనగ పంట తప్పితే ఇంకొక పంట వాళ్ళ ముఖానికి తెలియదు రైతులకి. అనంతపురం రైతులకి చంద్రబాబు నాయుడు ఎక్కే వరకు కూడా వేరుశెనక్కాయ తప్పితే ఇంకో పంట తెలియదంట వాళ్ళకి. ఈయన ఎక్కాక 51 రకాల పంటలు రకరకాలు ఈయన నేర్పించాడంట వాళ్ళకి. చూసాం మీరు నేర్పించింది. మామూలుగా అది ఎండిపోయిన, మామూలుగా అసలు బీడుపడిపోయిన పొలంలో విత్తనాలు, అది మన నార్మల్ నాటే వెళ్ళి ఒకరోజు ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇంకా మీరు నేర్పాలి వ్యవసాయం అనంతపురం వాళ్ళకి. అది అనంతపురంలోనే వాడి మెల్ల మీద గన్ను వేసుకుని వెళ్ళావు, వాటర్ గన్ అన్నావు.
గన్ ఎక్కడుంది? ఏమన్నా ఉందా ఎక్కడన్నా? గన్ ఎక్కడా? చేను ఎక్కడా? ఏమైనాయి అంటున్నా. ఆ గన్ ఏమైంది? ఇవన్నీ ఎంతసేపు షో ఫిట్టింగ్లు, ఫోటో ఎగ్జిబిషన్లు. ఇప్పుడంట చంద్రబాబు నాయుడు గారి నేపు వెళ్ళిపోయిన తర్వాత అనంతపురం రైతులంట వేగంల కొద్దీ అరటి పండించేస్తున్నారంట, వేగంల కొద్దీ దానిమ్మ పండించేస్తున్నారంట, వేగంల కొద్దీ ఖర్జూర పండించేస్తున్నారంట. అవును, నిజమే. వేగంల పండించేసేసి రోడ్ల మీద పారబోసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట మాట్లాడారు, రైతులు జనం తినే పంట పండించండి అని. అరటికాయలు తింటాం మానేశారా? అరటిపల్లి దేశంలో తింటాం మానేశారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా? మీరు పాదం మోపే వరకు కూడా 25,000 టన్ను అమ్మింది. ఇవాళ కేజీ 50 పైసలు అమ్మట్లేదు, ₹1 కూడా అమ్మట్లేదు కదా. తింటాం మానేశారా జనం అని అడుగుతున్నాను. మరి జనం తినే పంటగా అరటి, దానిమ్మ, మరి ఎందుకు లేవు దానికి రేట్లను అడుగుతున్నాను. మరి అది అయ్యే ఊడుస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్తాడు రైతు సేవా కేంద్రం, ఏది జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా కేంద్రం ఉంది కదా, ఆర్బీకే, దానికి రంగేసి రైతు సేవా కేంద్రం అని పెట్టాడు. అదే బిల్డింగ్ దాంట్లో అంట రైతు సేవా కేంద్రం పెట్టాయంట. ఆ రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులందరినీ పోగేసి వాళ్ళు ఏ పంట పండించాలి, వాళ్ళ కష్టాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుని ఆర్టీజీఎస్ ద్వారా అంటే రియల్ టైం గవర్నెన్స్ సర్వీసెస్ ద్వారా ఆయన వాళ్ళకి నేర్పిస్తాడంటే వ్యవసాయం. ఇప్పుడు కొత్తగా నిన్న మాట్లాడుతున్నాడు. అరే మనం ప్రజలేమనుకుంటారు, రైతులు ఏమనుకుంటారు? పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రైతు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు మీ మాటలు ఏమనుకుంటాడు? వయసు వచ్చింది కానీ పోయే కాలం బుద్ధులు బాగాలేదనుకుంటాడు కదా రైతు. అంటే సహజ సేద్యం చేయాలంట రైతులు. మీరేనండి నా మాట, రాసుకోండి పుస్తకంలో. సహజ సేద్యం చేయాలి. 2 ఎకరాలు ఉన్న రైతు సహజ సేద్యం చేస్తే ఎకరానికి ₹40,000 పండించుకుంటున్నాడు. ఎందుకే మీరు కౌలుకు తీసుకుని అప్పులు చేసి వేలు అప్పులు చేసి పంట దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వచ్చే నాశనం అయిపోతారు కదా, మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు కదా గవర్నమెంట్ మీద అని మాట్లాడుతున్నాను నేను. అత్యాశకి పోతా అంట రైతు అత్యాశకి పోతాడంట. అత్యాశకి పోయి కౌలుకు తీసుకుంటాడంట. కౌలుకు తీసుకుని అప్పులు చేస్తాడంట. అప్పులు చేసి వ్యవసాయం చేస్తాడంట. నిన్న మాట్లాడాడు, నేను మాట్లాడలే. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గమనించండి. మీకులాగా నారా చంద్రబాబు నాయుడే ఒక రైతు అనుకోండి. మీ భార్య గారు హెరిటేజ్లో సంపాదించి, మీ కోళ్ళ గారు ఇంకొక వ్యాపారంలో సంపాదించి, మీ అబ్బాయి గారు ఇక్కడ చిలక్కొట్టుడు ద్వారా సంపాదిస్తే మీకులాగా సహజ వ్యవసాయం చేయొచ్చు. ఎందుకని? పంట పోయినా రేటు రాకపోయినా భార్య గారేమో హెరిటేజ్లో సంపాదించుకొస్తారు కోట్లు. కోడలు గారేమో ఇంకో వ్యాపారంలో కోట్లు సంపాదిస్తారు. మీ అబ్బాయి ఏమో శుక్రవారం హెలికాప్టర్లో మూటలు ఇంటికి చేరిపోతాయి దుబాయ్కి. ఇల్లు టు దుబాయ్, అంత విమానమయ్యాక సర్వీసు. కాబట్టి మీకు పంట పోయినా రేటు రాకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి రైతుకి ఇబ్బంది లేదు. కానీ రెక్కాడితే గాని డొక్కాడని సెంటు కుంట ఉన్న పొలం రైతు సహజ వ్యవసాయం ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ మాత్రం జ్ఞానం మీకు లేకపోవటం మా దురదృష్టం కాదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగం దురదృష్టం కాదా అని అడుగుతున్నాను. దురదృష్టంగా ఏంటి చెప్పండి మీరు ఇవాళ. కాబట్టి ఇట్లాంటి నీతి కబుర్లు, సూక్తి ముక్తావళి ఆపి రియల్ టైం గవర్నెన్సే కాదు, రియల్ టైంగా ఆలోచించండి. పేరుకు మాత్రమే రియల్ టైం గవర్నెన్స్ పెట్టి తప్పుడు మాటలు, అసత్యాలు, అబద్ధాలతో